ప్రతి ఒక్కరి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించి సీజనల్ వ్యాధులకు దూరంగా ఉంటూ ఆరోగ్యాలను కాపాడుకోవాలని 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 45వ వార్డులోని అంగన్వాడీ సెంటర్లో మొక్కలు నాటి ప్రజలకు అవగాహన కల్పించి మాట్లాడారు. మొక్కలే మానవ మనుగడకు మూలమని, ప్రతి ఇంటికి 6 మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి తమ ఇంటిలో నిల్వ ఉన్న నీరు, చెత్త చెదారాన్ని తొలగించుకోవాలన్నారు. నిల్వ నీటిలో దోమలు పెరిగి వ్యాధులు సంభవించే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం వార్డులో మొక్కలు పంపిణీ చేసి సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్పి విజయ, అంగన్వాడీ టీచర్ మల్లిక, వార్డు ఇన్ఛార్జ్ భిక్షం తదితరులు పాల్గొన్నారు. ఎరువుగా మార్చాలి, మేలు చేయాలి. ప్లాస్టిక్ నిషేధిద్దాం, ప్రపంచాన్ని సంరక్షిద్దాం. ప్లాస్టిక్ నిషేధిద్దాం, ప్రపంచాన్ని సంరక్షిద్దాం. చేతి సంచితో బజార్కు వెళ్దాం. స్వచ్ఛదనం పచ్చదనం, స్వచ్ఛదనం పచ్చదనం. మీరు ఒక్క స్లోగన్ ని 2-3 సార్లు చెప్పండి. తడి చెత్తను ఎరువుగా మార్చు, తడి చెత్తను ఎరువుగా మార్చు. నేను ఎరువుగా మార్చు అంటే దేశం మేలు కూర్చొని మీరు అనాలి, అందరూ అనాలి. తడి చెత్తను ఎరువుగా మార్చు.